భయంకరమైన దురాత్మ ఈ భూమిని ఏలుతుంది. దీనికి కొన్ని వందల సంవత్సరాల క్రితం సాతాను తన సహచరులతో కలిసి ఒక టాస్క్, ఒక విషయాన్ని తెలియజేశాడు. ఈ మనుషులందరినీ మన వైపు తిప్పుకోవాలా, అందరినీ వాళ్ళు మన వైపు తిరిగారని వాళ్ళకి తెలియకూడదు. వాళ్ళు దేవుని నుంచి దూరం అయ్యి లోకంలోకి వెళ్ళిపోవాలి, కానీ వాళ్ళకి ఏం తెలియకూడదు, లోకంలోకి వెళ్ళిపోయేవని తెలియకూడదు. స్లో పాయిజన్ లాగా ఏదో ఒకటి మానవుల్లోకి ఎక్కించటానికి ఒక ఆయుధాన్ని తయారు చేయమన్నప్పుడు కొంతమంది శక్తులు ఏం చేసినాయి, ఈ త్రోయబడిన దురాత్మలో, ఈ దేవదూతలో, అందులో ఒక దేవదూత ఏం చేసింది, త్రోయబడిన దూత ఒకటి కనిపెట్టింది. ఏంటి అంటే ఏంటి కనిపెట్టింది, సినిమా కనిపెట్టి అది మానవుల్లోకి ఏం చేసింది, ఈ భూమి మీదకి విడిచిపెట్టారు ఆ ఆయుధాన్ని. ఈ సినిమా చూసేటప్పటికి ఏమైపోతారు, సినిమా మనిషిని ఏం చేస్తుందంటే మానసిక స్థితిని పాడు చేస్తుంది, బలహీన పరిచేస్తుంది గుండెకాయని. మనం చూసాం కదా ఎంత బలహీనం అయిపోయిందంటే మొదటి రోజే వెళ్ళిపోవాలా, మొదటి రోజే సినిమాకి వెళ్ళిపోవాలి. ఆడమని చెయ్యండి కొడుకుని బట్టి వెళ్ళిపోయింది, ప్రాణాన్నే. సినిమా వల్ల మనుషులకి ఏంటట నష్టం. చిన్నప్పుడు నేను రోజుకి 4 సినిమాలు చూసిన రోజులు, 5 చూడటానికి పడుకుని పోయాడు. అంత పిచ్చి నాకు సినిమాలంటే. హల్లెలూయా. సాతానికి కూడా ఒక అసెంబ్లీ ఉంటది, అసెంబ్లీ హాల్ తెలుసా మీకు? ఈ శక్తులన్నీ, దురాత్మ శక్తులన్నీ ఈజీగా వెళ్లే ఒక ప్రదేశం ఏంటో తెలుసా? సినిమా హాల్. ఈజీగా వాటి ఆధిపత్యంలో ఉండేది సినిమా హాల్. అందుకే సినిమా హాల్లోకి వెళ్ళొచ్చిన తర్వాత ఏమైపోతుంది, ఇంట్లో గొడవలో. ఆ సినిమా వలన వైలెన్స్ పెరిగింది ప్రపంచంలో, హింస, భయంకరమైన చెడు, భయంకరమైన మనస్తత్వాలు, విపరీతమైన మనస్తత్వాలు. మా చిన్నప్పుడు ఒక అమెరికాలో అనుకుంటా మిలీనియర్ పిల్లలు అందరూ కోటీశ్వర పిల్లలే. బ్యాంక్ దొంగతనం చేశారు. ఏం దొంగతనం? మరి మీకు బోర్డు అంత డబ్బు ఉంది కదా, ఎందుకు చేశారంటే ఆ సినిమాలో చూసి మేము ట్రైల్ వేసామన్నారంట. సినిమా వ్యక్తిని ఏం చేస్తుంది తెలుసా, ప్రభావితం చేస్తుంది. లేనిపోని ఆశలను, లేనిపోని భ్రమలను, కళలను నీలో కొట్టిస్తుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నీలో లేనిపోని ఆశను రేకిస్తుంది. సినిమా వల్ల ముఖ్యమైనది ఏంటో తెలుసా, ఎక్కువగా సినిమా వల్ల నష్టపోయేది ఏంటో తెలుసా, మనస్సు మీద, ఆత్మకి ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ ని శరీరానికి ఇస్తాం. అందం, వాక్యలే ఉంది, అందము వ్యర్థము, అందమోసకరము సౌందర్యము భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడిన ఉంది. అట్రాక్షన్, ద డెడ్లియెస్ట్ వెపన్. ఆ భయంకరమైనది ఈ సినిమా ద్వారా మనుషుల మీద ప్రయోగింపబడేది ఏంటిది? అట్రాక్షన్, ఆకర్షిస్తుంది. మొదట్లో అమ్మకి అలాగే ఆకర్షించదు, కన్నులకి రమ్యముగా ఉన్నదని ఆకర్షించే ఒక లక్షణం ఉంటుంది. కాబట్టి దీనివల్ల చూడండి చాలా మంది వాళ్ళ జీవితాల్ని
ఎంత బలహీనం అయిపోతారంటే సినిమా వలన. నాకు తెలిసిన సంగతి. ఆ పూటకి తినటానికి పిల్లలకి వాళ్ళకి ఉండే ఆ డబ్బులు కూడా తినటానికి మానేసి సినిమాకి ఖర్చు పెట్టే అంత బలహీనమైన పరిస్థితుల్లోకి చాలా మంది వెళ్ళిపోయారు. తిండి కూడా మానేసి ఏం చేస్తారు, సినిమా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒక భయంకరమైన దురాత్మ, ఒక శక్తి భూమి మీదకి విడుదలైంది. ఈ ఆకర్షణలోకి వెళ్ళిన తర్వాత మైండ్ ఏమవుతుంది, అది ప్రభావితం చేస్తుంది. చూడండి, ఒక మంచి మంచి కొంచెం డైలాగులు బాగా ఉన్న సినిమా చూసారనుకోండి, బయటకు వచ్చినప్పుడు నీ నడక మారిపోతుంది, నీ బిహేవియర్ మారిపోద్ది. అంటే ఆ సినిమా యొక్క ప్రభావం ఎంతో బలంగా మనుషుల మీద ఉంటది. ఒక మంచి కన్నా చెడును కూడా మనుషుల్లో చూపించటానికి ఈజీ దగ్గరగా ఉన్న ఒక ప్లాట్ఫామ్ ఏంటంటే సినిమా. ఇది స్లో పాయిజన్. ఇది చనిపోయే వరకు దీన్ని గ్రహించలేడు. ఆ సినిమాలోనే ఆ జీవితాన్ని కొనసాగించుకొని ముగించుకుంటాడు. కాబట్టి ఆక్షను రేకెత్తించేది సినిమాయే. మనిషిలో లేనిపోని ఎక్కువగా సినిమాలో మనకు కనపడేది ఏంటంటే అందం, అట్రాక్షన్. వాటి వల్ల ఏమవుతుంది, అసలు పోతుంది. కోరికలు పుడతాయండి. ఆ కోరికలు తీర్చుకోవడానికి ఏం చేస్తారు, ఎన్ని తప్పడుగులు వేస్తారు. సినీ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ లగ్జరీ మెయింటెనెన్స్ చేయడానికి నెలొచ్చేటప్పటికి బోర్డంత లక్షల మీద మెయింటెనెన్స్ ఉంటుంది. దాని గురించి ఎలాగైనా దిగజారిపోతారు వాళ్ళు. అర్థమవుతుందా? నైతిక విలువలు పడిపోతాయి. కాబట్టి మనుషులు ఏమి పుట్టిస్తుంది, లేనిపోని ఆశలు ఆకర్షణలు పుట్టించేది